ఖుషిగా హాయిగా ఖుషిగా హాయి హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com. ప్రముఖుల మనోభావాలు మీ ముందుంచే ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com లో భాగంగా ఈ రోజు మన ముందున్నారు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, మీరు దాదాపు 100 భాషల్లో గాంధేయవాదంతో పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించగలిగారు. అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? దీనికి మీ స్పందన ఏంటి? అంటే ఇవాళ మీరు ఈ ప్రపంచాన్ని చూస్తున్నారు. ఎక్కడ చూసినా అలజడి, యుద్ధాలు, టెర్రరిజం. అంటే చాలా మందికి ఏంటంటే గాంధీజీ గతం కాదు, అంటే గాంధీజీ గతం, గాంధీజీ ఇక అయిపోయింది, గాంధీజీ శకం అయిపోయింది అనుకుంటున్న ఈ రోజుల్లో ఈ ప్రపంచానికి గాంధీజీ చెప్పినటువంటి సత్యాగ్రహ సిద్ధాంతం చాలా అవసరం, అహింసా సిద్ధాంతం చాలా అవసరం అని నేను భావించి ఇది 100 భాషల్లో పాడదామన్న ఆలోచన గిన్నెస్ రికార్డు కోసం కాదు, మహాత్మా గాంధీజీ చెప్పినటువంటి గొప్ప సిద్ధాంతాన్ని, అహింసా సిద్ధాంతాన్ని ప్రపంచంలో అనేక భాషల్లో ప్రచారం చేయాలనేటువంటి సంకల్పంతో ఇది చేసిన కార్యక్రమం. ఇది భాషల్లో చేస్తూ ఉండగా ఇది గిన్నిస్ బుక్ రికార్డులోకి నమోదు కావడం జరిగింది. దీన్ని నేను విజయవాడలో ఒక కచేరీలో 100 భాషల్లో లైవ్ కాన్సెర్ట్లో పాడడం వలన ఆ లైవ్ కాన్సెర్ట్లో నేను చేసినటువంటి ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సరికొత్త రికార్డుగా గుర్తించిందనమాట. దీనికి మెయిన్గా ఏంటంటే ఈజ్ నాట్ రికార్డ్, ఇది గాంధీజీ యొక్క ఐడియాలజీని ప్రజల హృదయాల్లో రికార్డ్ చేయడం అన్నది నా మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ ప్రక్రియలో ఎవరైనా ప్రయత్నించడం గానీ గిన్నిస్ బుక్ వాళ్ళకి అప్లై చేసుకోవడం గానీ జరిగిందా, లేదా కొత్తగా ప్రక్రియను ప్రారంభించారా? అంటే ఇది యూనిక్ అండి. ఇట్స్ అంటే టోటల్ ప్రాజెక్ట్ చాలా యూనిక్ ప్రాజెక్ట్ అనమాట. ఒక కచేరీలో అత్యధిక భాషల్లో పాడడం అన్నది ఇది ఒక కొత్త కేటగిరీ. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఒక కొత్త కేటగిరీని మొన్న నా రికార్డ్ తో ప్రారంభించారనమాట. దట్స్ వై దే కాల్ ఇట్స్ నాట్ ద బ్రేకింగ్ ద రికార్డ్, ఇది న్యూ గిన్నీస్ వరల్డ్ రికార్డ్, సింగింగ్ ఇన్ మోస్ట్ లాంగ్వేజెస్ సంగ్ ఇన్ ఏ కాన్సెర్ట్. 76 భాషల్లో నేను పాడడం జరిగిందనమాట. దాన్ని గుర్తించారు. అసలు యాక్చువల్గా నేను కచేరీలో పాడింది 100 భాషల్లో అనమాట. ఇప్పటి వరకు గజల్ అనేది అంటే తెలుగులో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది మీరే. దాదాపు 20-25 సంవత్సరాల నుంచి దీంట్లో కఠోర శ్రమ చేసి దానికంటే ఒక రూపు తెచ్చారు, దాన్ని ప్రపంచ ఖ్యాతి గణించేలా చేశారు. అయితే తెలుగు భాషలో గజల్ ప్రారంభించడం వెనక మీరు పడ్డ తపన, మీకు అందిన ప్రోత్సాహం ఏంటి? అంటే ప్రోత్సాహం అంటే నా కృషి, నా కసి, ఈ రెండు నాకు ప్రోత్సాహం. అంటే ఎందువల్లంటే వేరే ఒకరు పాడినటువంటి పాటల్ని నేను పాడడం నాకు రుచించక, ఒకరు నడిచిన దారిలో నాకు నడవడం ఇష్టం లేక, నాదైన శైలి నేను ఈ ప్రజలకు చూపించాలన్న ఉద్దేశంతో ఉన్నటువంటి శోధనలు నాకు కనిపించినటువంటి ఒక ప్రక్రియ తెలుగు గజల్ ప్రక్రియ. దానిని నేను గజల్ హిందీ, ఉర్దూ గజల్స్ పాడే విధానాన్ని చూసిన తర్వాత అదే విధానంలో తెలుగు గజల్ పాడడానికి ప్రయత్నం చేశాను. కానీ నాకేమనిపించిందంటే ఆ నార్త్ ఇండియన్ స్టైల్ ఆఫ్ సింగింగ్ లో, ఆ రెండరింగ్ లో నాకు ఏదో లోపం ఉందనిపించి ఆ లోపాన్ని కరెక్ట్ చేసుకుంటూ తెలుగు గజల్ని హిందీ గజల్లా కాకుండా తెలుగు పాటలా పాడడంలో నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. బట్ ఆ నేపథ్యంలో సక్సెస్ సాధించాను. ముందు నేను తెలుగులో గజల్ పాడుతుంటే జనం లేచి వెళ్ళిపోయారు. ఏంటండి ఇది ఏదో నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంది, మాకు నచ్చలేదండి అన్నారు. ఆ తర్వాత నా లోపాన్ని నేను సరిదిద్దుకున్నాను. ఎందుకంటే మనం కచేరీలో పాడుతున్నప్పుడు మనకు నచ్చింది పాడడం కాదు, జనం మెచ్చినట్టుగా, జనకు నచ్చేటట్టుగా మనం పాడాలి. వాళ్ళ హృదయ స్పందన మన గజల్ కావాలి. అలాగే నా హృదయ స్పందనే నేను పాడతాను, కానీ జన హృదయ స్పందన, ప్రేక్షక హృదయ స్పందన కావాలి. ఇప్పుడు గజల్ శ్రీనివాస్ గజల్ గానం వింటూ ఉంటే ఆడియన్స్ లో 1000 మంది కూర్చున్నా, 1,00,000 మంది కూర్చున్నా ప్రతి వారు కూడా ఏమనుకుంటారంటే శ్రీనివాస్ ఏంటి నా అనుభవాల గురించి, నా అనుభూతుల గురించి పాడుతున్నాడు అని ప్రతి ఒక్కరూ కూడా. అంటే మన వీధి అరుగు చాలా ప్రశాంతంగా ఉందనిపిస్తుంది ఆ పరుగు కన్నా. నేను కూడా పొట్ట చేత్తో పట్టుకొచ్చేసాను, కానీ మా అమ్మ ఇప్పటికీ నన్ను తలుచుకుంటూ బిడ్డ ఎట్లా ఉన్నాడు రా, ఏంట్రా అని ఇప్పటికీ భావిస్తుంది. నాకు పొద్దున్నే లేచి ఫస్ట్ ఫోన్ కాల్ నేను మా అమ్మకే చేస్తాను. ఒకసారి కాదండి, రోజు 10-15 సార్లు చేస్తాను మా అమ్మకి ఫోను. ఎట్లా ఉన్నావా అమ్మ అని. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. మనం ఇచ్చే డాలర్ల వల్ల, డబ్బుల వల్ల అమ్మలు సుఖంగా ఉండరండి. మనం రోజుకు ఒక ఫోన్ కాల్ చేసి అమ్మ ఎలా ఉన్నావే అని పలకరిస్తే అమ్మ ఆ రోజు సాయంత్రం వరకు అలాగే నిద్రలో మా బిడ్డ నన్ను పలకరించాడని చెప్పి ఆనందంగా హాయిగా నిద్రపోతుంది. కానీ అమ్మను వదిలేసి
అంటే మనం అమ్మకి 40 ఏళ్ళు ఉన్నప్పుడు మనం వదిలేసి వెళ్ళిపోతే పర్వాలేదు, కానీ 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత అమ్మకి ఆ ఓల్డ్ ఏజ్లో ఆవిడ వృద్ధాశ్రమాల పాలైపోతున్న ఈ రోజుల్లో అమ్మని ఆ వయస్సులో ఆ వృద్ధాప్యంలో మనం ఆదుకోకపోతే చాలా తప్పేమనిపిస్తుందండి. నాకైతే ఏమనిపిస్తుందంటే, మా అమ్మకి 70 ఏళ్ళు ఇప్పుడు వచ్చేసాయి, నేను 25 ఏళ్ళు ప్రయాణం చేశాను, ఇంకా ఏదో సంపాదించాం, కానీ అమ్మ నాన్న బాగా చూసుకోవాలని దృక్పథం మన అందరిలో రావాలి. చివరికి అమ్మని వరండాలో పడుకోబెట్టి లేకపోతే వృద్ధాశ్రమాల్లో పడుకోబెట్టి రోజులు రాకూడదు. కానీ నేను అన్నదంటే రండి అంటున్నా, ఇక చాలు, రండి వెనక్కి వచ్చి అమ్మా నాన్నలు చూసుకోండి. మళ్ళీ మీ పిల్లలు ఎదిగిన తర్వాత మళ్ళీ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, అమెరికాకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండండి. కానీ మిమ్మల్ని కోరుకుంటున్నారు అమ్మా నాన్న. ఈ పాట మీకు వినిపిస్తాను, నేను రాశాను ఈ పాట, నా కంజరా తీసుకు పాడతాను. ఎన్నో ఏళ్ళు గడిచింది నీ ఇంటిని వదిలేసి, నీ దేహం ఎగిరిపోయింది నీ దేశం వదిలేసి, వచ్చే మిత్రమా వచ్చే మిత్రమా వచ్చే మిత్రమా వచ్చే మిత్రమా, అమ్మ పిలుస్తోంది ఆ మమత పిలుస్తోంది, వచ్చే మిత్రమా. ఎన్నో ఏళ్ళు గడిచింది నీ ఇంటిని వదిలేసి, విదేశాలలో ఉంటే పెరుగుతుందిలే నీ పరువు. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి. ఇక మీ గురించి, మా అబ్బాయి శ్రీనివాస్ అండి సినిమాలు యాక్ట్ చేస్తున్నాడు, టీవీలో అని న్యూస్ అవుతుంటాడని చెప్పుకుంటారు. కానీ విదేశాలలో ఉంటే పెరుగుతుందిలే నీ పరువు, మన దేశంలో లేదులే ఏ మమతకు కరువు. వచ్చే మిత్రమా వచ్చే మిత్రమా, అమ్మ పిలుస్తోంది ఈ మట్టి పిలుస్తోంది, వచ్చే మిత్రమా. ఎన్నో ఏళ్ళు గడిచింది నీ ఇంటిని వదిలేసి, అమ్మ చేస్తోంది నీ కోసం ప్రతిరోజు ఉపవాసం ఉపవాసం ఉపవాసం. అమ్మ చేస్తోంది నీ కోసం ప్రతిరోజు ఉపవాసం, మానయ్యరాదా మానయ్యరాదా నువ్వు డాలరుతో సహవాసం. వచ్చే మిత్రమా వచ్చే మిత్రమా, ఎన్నో ఏళ్ళు గడిచింది నీ ఇంటిని వదిలేసి, నీ దేహం ఎగిరిపోయింది నీ దేశం వదిలేసి, వచ్చే మిత్రమా వచ్చే మిత్రమా. నీ తల్లి పిలుస్తోంది నీ చెల్లి పిలుస్తోంది, వచ్చే మిత్రమా. ఇప్పటికిప్పుడు రాలేకపోయినా తప్పనిసరిగా మీ పాట గుర్తుంచుకొని మీ పిలుపు కోసం ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వచ్చేస్తారనిపిస్తుంది. నిజంగా మా కోసం నా కోసం వాడినట్లే అనిపిస్తుంది మీ పాడే ప్రతి పాట కూడా. అయితే మీరు గజల్లో ఇప్పుడు దాకా సాధించింది నెక్స్ట్ తరాలకి ఎలా అందించబోతున్నారు? మీ ఇంట్లో వారసులు గానీ లేకపోతే బయట వాళ్ళని గానీ ఎలా తయారు చేయబోతున్నారు? గజల్ని ప్రపంచవ్యాప్తంగా ఎలా తీసుకెళ్లబోతున్నారు? అంటే గజల్ని ఇప్పటికి నేను 23 సంవత్సరాల నుంచి పాడుతున్నాను. గజల్కి ఒక స్రవంతి అది కొనసాగుతూ ఉంటుంది. దాశరథి గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు లాంటి మహానుభావులు చేసినటువంటి ప్రక్రియని నేను దాని గాన రూపంలో తీసుకొచ్చి ఒక ప్రదర్శనాత్మక కళగా దాన్ని వేదికల మీద 6000 కచేరీల దాకా నేను ప్రదర్శించాను. అనేక దేశాలు తిరిగాను. ఇవాళ తెలుగు గజల్ని ప్రపంచం నలుదిశల తెలుగు భాష, మన భారతీయ సంస్కృతి, వికాసం, బంధాలు, అనుబంధాలు ఇవన్నీ కూడా మనం చెప్పగలుగుతున్నాం. మన భారతదేశ సంస్కృతిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ అనుబంధ బాంధవ్యాలు బహుశా ఏ దేశంలో కూడా ఉండవండి. ఆ సంస్కృతిని ప్రపంచం నలుమూలలా చాటే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే గజల్ యొక్క వికాసం కోసం, తెలుగు గజల్ వికాసం కోసం నేను గజల్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టాను. అలాగే గజల్ వెబ్సైట్ telugughazal.com, అలాగే నా పర్సనల్ వెబ్సైట్ gazalsrinivas.com, వీటిలో గజల్స్ దొరుకుతాయి, గజల్ సాహిత్యం దొరుకుతుంది. అలాగే ఎవరైతే
ఈ తెలుగు గజల్స్ రాస్తున్నారో వారి కోసము సదస్సులు పెట్టడము, అలాగే పాడేవారి కోసం సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైనా రచయితలు గనక పుస్తక ముద్రణ కోసం ప్రయత్నం చేస్తే మనం దానికి ఆర్థికమైనటువంటి సహాయం అందించడం ట్రస్ట్ జరుగుతుంది. ఇక వారసులు అంటారా, అంటే గజల్ అనేది వారసత్వం కన్నా కరెక్ట్ గా చెప్పాలంటే మా అమ్మాయి సంస్కృతి, తనకి ఇప్పుడు 8 ఏళ్లు, తనకి 2.5 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి కూడా నా గజల్స్ పాడడానికి ప్రయత్నం చేస్తుంది. నాతో పాటు అనేక కచేరీల్లో వాటిల్లో పాడుతుంది. బహుశా ఫుల్ లెంగ్త్ గా ఇంకొక 2 ఇయర్స్ లో ఫుల్ ప్లెడ్జ్డ్ గా తన్ని ఒక 1 hour షో చేసే స్థితికి తను తయారు చేసుకుంటోంది. తను తర్ఫీదు చేసుకుంటుంది. ఇక్కడ గజల్ గాయకులు అంటే ఫ్యాక్టరీలో పెట్టి తయారు చేస్తే కుదరదు. ఎవరికి వాళ్ళు భావస్ఫూర్తితోటి కాస్తంత లౌకికమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక విషయాల్ని శ్రద్ధగా పరిశీలించి వాటిని సానుభూతితో కాకుండా అనుభూతితో స్వీకరించి గజల్ గానం గనక చేయగలిగితే గజల్ గానం చాలా నిండుగా ఉంటుందన్నమాట. ఇది నేను చేస్తున్న ప్రయత్నం. మీరు చెప్పే ప్రతి మాట అంటే నీతివంతంగా ఉండండి లేకపోతే ఆదర్శప్రాయంగా ఉండండి అనే లెవెల్లో ఉంటుంది. ఆ రొమాంటిక్ గా అందరినీ యువతను ఆకట్టుకునేలాగా తుళ్ళింత కవ్వింతలతో పాడే పాటలు కూడా పాడతారా మీరు? ఎందుకు పాడమంటే ఎలా ఉంటుందంటే, ఇది ఒక సముద్రంలోకి తోసేసిన తర్వాత జాగ్రత్తగా ఈదుకుని మళ్ళీ వెనక్కి రావాలన్నమాట. అలాగా కాలేజీకి వెళ్తే అంటే ఇది డిపెండ్స్ అపాన్ ద ఆడియన్స్ అండి. ఎవరైతే మనకు ఆడియన్స్ లో ఉంటే ఆడియన్స్ పల్స్ బట్టి మన గజల్ గానం ఉంటుంది. ఒక్కోసారి నాకు నచ్చిన ఫిలాసఫీ పాడడానికి ప్రయత్నం చేస్తే అది ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సాధ్యమైనంత వరకు నేను చెప్పదలుచుకుంది నేను చెప్తూనే ఉంటాను. చెప్తూనే ఆడియన్స్ ఏవైతే కోరుకుంటున్నారో అటువంటి గజల్స్ కూడా పాడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ పెన్నా శ్రీరామకృష్ణ గారు రాశారు. అది ఎలా ఉంటుందంటే గజలు, నీ చూపే పరిమళించు పద్యంలా ఉంది, నీ చూపే పరిమళించు పద్యంలా ఉంది, నీ మాటే మధురమైన వాద్యంలా ఉంది, నీ చూపే పరిమళించు పద్యంలా ఉంది, తొలకరి జల్లులాగా ఒక్కసారి తుంగి చూడరాదా, తొలకరి జల్లులాగా ఒక్కసారి తుంగి చూడరాదా, నీవు లేని బ్రతుకు, నీవు లేని బ్రతుకు ఎడారిలో సేద్యంలా ఉంది, నీవు లేని బ్రతుకు ఎడారిలో సేద్యంలా ఉంది, నీ చూపే పరిమళించు పద్యంలా ఉంది, ప్రణయమూర్తి వనుకున్న పాషాణమైపోతివే, నా మది నువ్వు తాకని, నా మది నువ్వు తాకని నైవేద్యంలా ఉంది, నీ చూపే పరిమళించు పద్యంలా ఉంది, నీ మాటే మధురమైన వాద్యంలా ఉంది, నీ చూపే పరిమళించు పద్యంలా ఉంది. సమ్మోహన శక్తి ఏదో మీ వాయిస్లో ఉందండి నిజంగా. మీరు విదేశాల్లో పాడినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? తెలుగు అనేది మనం ఒక మారుమూల ఒక రాష్ట్రానికి సంబంధించింది కదా, దీన్ని దేశవ్యాప్తం ప్రపంచవ్యాప్తం చేశారు మీరు. ప్రపంచ దేశాలన్నింటిలో తెలుగు పాట వినిపిస్తున్నారు. వాళ్ళకి ఏం తెలుసు, ఏం అర్థం అవుతుంది, వాళ్ళ అనుభూతి ఏంటి అసలు? అంటే జనరల్ గా తెలుగు ఆడియన్స్ ఉంటే తెలుగు భాష గురించి మనం వేరే చెప్పాల్సిన పని ఉండదండి. వాళ్ళు మనకన్నా సిన్సియర్ గా ఉంటారు. వాళ్ళు మన కల్చర్ అంటే భాష ఎడల కొంత అక్కడక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ గురించి మాట్లాడుకున్నా గానీ ఇప్పుడు కొత్తగా వెళ్ళినటువంటి వాళ్ళ పిల్లలు అక్కడే పుడతారు, వాళ్ళకి తెలుగు భాష మీద మమకారం ఉండదంటే వాళ్ళ జన్మభూమి అది కాబట్టి. కానీ ఇప్పుడు మేము ఆటా కాన్ఫరెన్స్ కి వాటికి వెళ్తుంటాము, అనేక తెలుగు అసోసియేషన్స్ ఫంక్షన్స్ కి వెళ్తాం. కానీ పిల్లలు కూర్చోరండి, పెద్దవాళ్ళు శుభ్రంగా కూర్చుని వింటారు. కానీ పిల్లలకి మన భాష అర్థం కాదు. ఏదన్నా సినిమా పాటలు చేస్తే మటుకు వచ్చి స్టేజ్ మీద డాన్స్ చేస్తారు, కానీ దాని వాళ్ళకి మీనింగ్ కూడా ఏంటో తెలియదు. వాళ్ళకి ఏదో ఒళ్ళు ఊపడమే అనుకుంటారు. కానీ నాకు కోరుకునేది ఏంటంటే, మనము తల్లిదండ్రులు అమెరికాలో ఉన్నా ఇండియాలో ఉన్నా కూడా ఇంట్లో గనక తల్లిదండ్రులు గనక మాట్లాడుకోగలిగితే భాషని, అది ఏమిటంటే అది తెహజీబ్ అంటారు, అంటే సంస్కృతి, మన కల్చర్, అది అలవాటు అయిపోతుందండి. భాష టీచ్ చేయడం కదా అసలు. మనకి స్పోకెన్ తెలుగు నేర్పడం అనేది అంత కరెక్ట్ విషయం కాదన్న ఉద్దేశం. అమ్మా నాన్నలు మాట్లాడుకుంటే వచ్చేస్తుంది. మా అమ్మాయికి మేమేం తెలుగే నేర్పలేదే, నా భార్య నేను మాట్లాడుకుంటే మా అమ్మాయి బ్రహ్మాండమైన తెలుగు మాట్లాడుతుంది. సో అట్లాగా. ఇక ఫారినర్స్ అంటారా,
నేను పాడుతున్నప్పుడు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తూ లైన్ టు లైన్ పాడుతుంటాను. అండ్ బిసైడ్స్ దే ఎంజాయ్ ద మ్యూజిక్ ఆల్సో. ఆ మ్యూజిక్లో ఉన్నటువంటి ఆ శాంటిటీని, బికాజ్ మ్యూజిక్ ఇస్ డివైన్, మ్యూజిక్ హ్యాస్ నో లాంగ్వేజ్, కాబట్టి ఆ మ్యూజిక్ని వాళ్ళు చక్కగా వింటారనమాట. ఒక శుద్ధమైన గజల్ అంటే ఉర్దూకు సంబంధించింది మీ గొంతు ద్వారా వినాలనుకుంటున్నామండి. ఈ గజల్ దర్ద్ జాగా నహీ కితనే దిన్ హో గయే, दर्द जागा नहीं कितने दिन हो गए, दर्द जागा नहीं कितने दिन हो गए, दिल ये धड़ता नहीं कितने दिन हो गए, दर्द जागा नहीं कितने दिन हो गए. हर तरफ उसी की धुंधली सी परछाइयां, हर तरफ उसी की धुंधली सी परछाइयां, हर तरफ उसी की धुंधली सी परछाइयां. उसको देखा नहीं, उसको देखा नहीं कितने दिन हो गए, उसको देखा नहीं कितने दिन हो गए, दिल ये धड़ता नहीं कितने दिन हो गए. आरज़ुओं की रातें 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 रातें, आरज़ुओं की रातें अंधेरे हुए, आरज़ुओं की रातें अंधेरे हुए. चाँद निकला नहीं कितने दिन हो गए, चांद निकला नहीं कितने दिन हो गए, दिल ये धड़ता नहीं कितने दिन हो गए. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. గజల్ అంటే విరహంతో, అంటే ప్రేయస్ కోసం ప్రియుడు ఆలపించినట్లుగానో లేకపోతే హృదయ విదారకంగానో ఒక అనుభూతి వ్యక్తం చేసేలా ఉంటుంది. అయితే మీరు ఇంకా కొత్త కోణాన్ని జోడించి, మానవత్వాన్ని జోడించి, ఎంతసేపు ఒక సందేశాత్మకంగా మనిషిని జాగృతం చేసేలా ఉంటాయి. ఏంటి ఈ కొత్త కోణానికి మీరు ఇచ్చిన నిర్వచనం? అంటే ఎందువల్ల అంటే ఇప్పుడు ప్రణయం అనేది మన ద్రవిడ సంస్కృతిలో ప్రణయం అనేది పెద్దగా ఎక్స్ప్రెస్ చేయరు మన వాళ్ళు. ఐ లవ్ యూ అనే మాట చెప్పడం తక్కువ మన వాళ్ళలో, అది నార్త్ ఇండియన్స్ చెప్తారు. అలాగే సరే ఇతర వెస్ట్రన్ కల్చర్ లో అది సర్వసాధారణం, 1-10 సార్లు చెప్తారు వాళ్ళు. అది 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 అభయంతో చెప్తారో భయంతో చెప్తారో తెలియదు కానీ నాకు. వాట్ ఐ మీన్ టు సే ఇస్, నేను తెలుగు గజల్స్ గానం చేసినప్పుడు ఎక్కువగా నా మనసు యొక్క పరిణామంలో, నా జీవన పరిణామంలో అనేక విషయాలు నేను ఎదురు చూసే కోణంలో నేను పాడుతుంటాను. ఎక్కువగా నా గజళ్ళన్నీ కూడా మానవ సంబంధాల మీద ఉంటాయి. నేను అందరికీ చెప్తుంటాను, మీరు మీ కుటుంబాన్ని ప్రేమించమని చెప్తుంటాను. మీ పిల్లలు, భర్త, భార్య, అమ్మ, నాన్న, మన మిత్రులు, మన స్నేహాలు, మన ఊరు, ఇవన్నీ ప్రేమించండి. వీటిని తలుచుకోండి 1-10 సార్లు. మన మనసు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మన షేర్ల గురించి వాటి గురించి షేర్ చేసుకుంటే టెన్షన్ వస్తుంది. అదే అమ్మా నాన్నలు, మన భార్య, మన పిల్లలు మనం తీసుకున్న కేర్ గురించి షేర్ చేసుకుంటే చాలా ఆనందం కలుగుతుంది మనకి. కాబట్టి ఈ మానవ సంబంధాలని చరివిత చరణంగా 1-10 సార్లు గానం చేయడం మూలాన మనిషి తన కుటుంబంలో ప్రయాణం చేస్తూ ఉండడం మూలాన, మానవ సంబంధాల ఒడిలో పెరగడం మూలాన అతను అభద్రతా భావం కలగదండి. అందువల్ల అతను ఎప్పుడు కూడా హాయిగా ఉంటాడు. కానీ వాడు బతుకు పరుగైపోయిన ఈ రోజుల్లో మన కుటుంబమే చాలా గొప్పని చల్లని నీడ. ఆ నీడలో సేద తీరమని కోరుకుంటున్నాను. అందుకనే నా గజళ్ళన్నీ కూడా మీరు ఎవరు లక్షలాది మంది ప్రేక్షకులు ఏ దేశంలో అయినా వినండి, గజల్ శ్రీనివాస్ గజల్ గానం వినడం ఒక అనుభూతి అని చెప్తారు, ఒక అనుభవం అని చెప్తారు. మా మధ్య ఒక అతను తాజ్మహల్ చూడడం మిస్ అయ్యారా, అయితే పర్వాలేదు, కానీ గజల్ శ్రీనివాస్ కార్యక్రమం చూడడానికి మిస్ అవ్వదు. ఎందువల్లంటే అది మన జన్మలో ఒక తప్పనిసరిగా మనం చూడాల్సింది. ఎందుకంటే అది గజల్ శ్రీనివాస్ గొప్పతనం కాదండి. అది గజల్ శ్రీనివాస్ కోసం రచనలు చేసినటువంటి గజల్ రచయితల యొక్క గొప్పతనం. అది వాళ్ళు అంత గొప్పగా మానవ సంబంధాలని, మానవతా విలువల్ని ఆవిష్కరించారు. నేను కూడా కోరుకున్నానంటే దయవుంచి ఒక్కసారి తెలుగు గజల్ గానం వినడం అన్నది వింటే బాగుంటుంది. ఆ తర్వాత వారి యొక్క మైండ్ సెట్
తప్పకుండా మారుతుంది, పాజిటివ్గా ఉంటుందని నా ఉద్దేశం. ఇది నా నేపథ్యం ఏంటంటే మంచి కుటుంబం ఉంటేనే గొప్ప వసుదేవ కుటుంబం వస్తుందని నా కోరిక అనమాట. గొప్ప అమ్మా నాన్నలు కావాలి ఈ సొసైటీకి. గొప్ప అమ్మా నాన్నలు ఉన్నప్పుడే మంచి పిల్లలు పుడతారు. లేకపోతే ఇలా టెర్రరిస్టులు చూడండి, వదిలేస్తారు. ఆ టెర్రరిస్టులు ఎవడో ప్రాపకంలో పెరుగుతారు. వాడు డెఫినెట్గా వాడు ఒకటే ఎంతమందిని చంపాలి, నేను చచ్చే లోపల 100 మందిని చంపానా 1000 మందిని చంపానా, ఇదే వాళ్ళు పెరిగేది. కానీ మనం అమ్మా నాన్నలు పెంచితే మనం చచ్చే లోపల ఎంతమందిని బతికించామని తల్లిదండ్రులు బతికించరా అని తల్లిదండ్రులు చెప్తారు. కానీ టెర్రరిజం ఒళ్ళో పెరిగిన వాళ్ళు చచ్చే లోపల నేను ఇంతమందిని చంపి చచ్చిపోతాన్నాడు, సవాల్ చేసి చచ్చిపోతుంటాడు. కాబట్టి వాళ్ళ అలజడి అండి, ఇంత దుఃఖం, ఇంత భయానకమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ రోజుల్లో మనకి అమ్మా నాన్నల యొక్క ఆలన, అలాగే మహాత్మా గాంధీజీ చెప్పినటువంటి సత్యాగ్రహ సిద్ధాంతం, అహింసా సిద్ధాంతం, ప్రపంచ శాంతి ఈ దేశానికే కాదు ప్రతి దేశానికే కావాలి. ఆ ప్రపంచాన్ని నిర్మించే దిశగా, దాని రూపకల్పన చేసే దిశగా నేను అనేక శాంతి ఉద్యమాలు చేస్తుంటాను. జైలుకి వెళ్ళి పాడుతుంటాను ఖైదీల్లో మానసిక వికాసం కోసం. అలాగే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వెళ్ళి వాళ్ళని ఆత్మస్థైర్యం కలిగించడం కోసం పాడుతుంటాను. అలాగే నేను పాకిస్తాన్ వైపు నడిచి వెళ్ళాను, 1538 కిలోమీటర్ల ప్రయాణం. అలాగే లాహోర్లో నేను శాంతి ఉద్యమాలు చేశాను. ఇవాళ పాకిస్తాన్ పేరు చెప్తే బాంబులు అంటే భయపడతారు. నేను అక్కడికి వెళ్ళి, నాయన వరే బ్రెడ్ కావాలి కానీ బాంబులు వద్దురా, మనం అందరం ప్రపంచ శాంతి కోసం బతుకుదామరా మనం అని నేను అక్కడ సత్యాగ్రహాలు, నిరాహార దీక్షలు చేసి వచ్చాను అక్కడ పాకిస్తాన్లో. కాబట్టి ఇవాళ నేను మీ RadioKhushi.comని ఒక వేదికగా తీసుకుని కోరేది ఏంటంటే, మనం అందరం ఒక ప్రపంచ శాంతిని, ఒక ప్రశాంతమైనటువంటి ప్రపంచాన్ని మన బిడ్డలకి ఇచ్చేటువంటి నేపథ్యంలో మనం అందరం బాధ్యతగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. శ్రీనివాస్ గారు, నాకు ఈ RadioKhushi.com గురించి నేను చాలా విన్నాను. నేను కూడా వెబ్సైట్లోకి వెళ్ళి చూశాను. చాలా గొప్ప వెబ్సైటు. ఆ పోర్టల్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. ఈ పోర్టల్ ద్వారా అనేక ప్రపంచ శాంతికి సంబంధించినటువంటి, సౌభ్రాతృత్వానికి సంబంధించినటువంటి స్నేహం వారధిగా ఈ RadioKhushi.com ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మీరు ఈ RadioKhushi.com ద్వారా నా ప్రపంచ తెలుగు వారందరినీ నేను కోరుకునేది, ప్రతి భారతీయుణ్ణి, ప్రతి దేశస్తుల్ని కోరుకునేది ఏంటంటే, దయవుంచి మనం అందరం ప్రపంచ శాంతి కోసం పోరాడదాం. ఈ టెర్రరిజానికి మనం అందరం కూడా వ్యతిరేకిద్దాం. ఆ టెర్రరిజాన్ని మనం అందరం కూడా ఫర్గివ్నెస్ తోటి, శాంతితోటి మనం అందరం పోరాడదాం. ఎందువల్లంటే ఆయన అన్నారు, దౌర్జన్యాలను భరించాలి, ప్రేమతో హృదయాలు నువ్వు గెలవాలి, ఘోషిస్తున్నది ఈ పుణ్యభూమి గాంధీ జీవన తత్వసారాన్ని, సత్యాగ్రహికి శత్రువు లేడన్నా, ఎద కలిపితే రక్తబంధమన్నా. అలా మనం ప్రపంచ శాంతి కోసం పోరాడాలని శ్రీనివాస్ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి అద్భుతమైన గొంతుతో, అంతకు మించిన మానవతా దృక్పథంతో, అలతి మాటలతో, అద్భుతమైన భావంతో మీ గాన మాధుర్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా విని ఆనందించే అవకాశం కల్పించినందుకు RadioKhushi.com తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా RadioKhushi.com RadioKhushi.com